ఎవరికి ఎక్కడ ఎలా చుడుతుంది సార్? మరి ఇప్పుడు ఇప్పుడు మా జీవితాలు అంతే. ఈ సందర్భంగా పెద్ద మనిషి మెయిన్ టైటిల్‌లో, మెయిన్ లీడ్‌లో అన్నపూర్ణ గారి బ్యానర్‌లో వాళ్ళ బ్యానర్‌లో వస్తదని మీరు కూడా స్టార్టింగ్ ఊహించుకున్నారా? లేదు గదా! అంటే మీరు నేను మంచి యాక్టర్ అయినా మనం టైటిల్ మీద పడి, మన పోస్టర్‌లో పడి మనమే లీడ్స్ లాగా కనిపించేంత అనుకున్నామా? అవుతది. నేను నాగేశ్వరరావు గారిని చూస్తే మహా గొప్ప అనుకున్నాను. ఎన్టీ రామారావు గారిని చూస్తే మహా గొప్ప అనుకున్నాను. అటువంటిది వాళ్ళిద్దరే మా దగ్గరికి వచ్చారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఓకే. 1973లో ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి వెళ్ళిపోయిన 15-20 రోజుల లోపే మేము రామారావు గారిని తీసుకొచ్చాం. మేము రామారావు గారి అభిమానులం. అప్పుడు రెండే గ్రూపులు ఉండేవి సార్. అవి స్వచ్ఛందంగా చెప్పుకోవాల్సిన విషయాలే. అవన్నీ మాకు అవి తీపి గుర్తులు. వాళ్ళిద్దరే ఇంకెవరున్నారు అంటే కృష్ణ శోభన్ బాబు పిల్లలు మా ముందర అనుకోవాలి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు ఆ విధంగా వెలుగుతున్న రోజుల్లో అప్పుడప్పుడే వస్తున్న అప్కమింగ్ వీళ్ళు కాబట్టి పిల్లల్లాగానే అనుకునేవాళ్ళ వాళ్ళని. అటువంటి నాగేశ్వరరావు గారి స్టూడియోలో వాళ్ళ బ్యానర్లో పనిచేయడం అనేది అది దైవ ఘటన, ఇంకోటి ఏం లేదు.